బీహార్లో మద్యం నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ చుక్క మందు దొరకాలన్నా దొంగచాటుగా రూట్ మార్చాల్సిందే. అయితే ఈ క్రమంలో స్మగ్లర్లు వేస్తున్న ప్లాన్లు చూస్తే సాక్షాత్తు పోలీసుల బుర్రలే పాడైపోతున్నాయి. తాజాగా ధన్బాద్ నుంచి పాట్నా వెళ్లే గంగా దామోదర్ ఎక్స్ప్రెస్ లో ఒక కేటుగాడు రైలు సీలింగ్ లోపల చేసిన అక్రమ దందా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు రైలు బోగిని వదలకుండా వాడు చేసిన ఆ వింత స్మగ్లింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్దాం. బీహార్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉండడంతో పక్క రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు స్మగ్లర్లు రోజుకో కొత్త టెక్నిక్ వాడుతున్నారు. ఈ క్రమంలోనే ధన్బాద్ నుంచి పాట్నా వెళ్లే గంగా దామోదర్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగిన ఒక సంఘటన పోలీసులను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. రైలు బోగిలోని ఏసీ లేదా సాధారణ సీలింగ్ ప్యానెళ్లను ఎవరూ గమనించరనే నమ్మకంతో ఒక నిందితుడు భారీ స్కెచ్ వేశాడు. ఎవరికి అనుమానం రాకుండా రైలు లోపల ఉండే సీలింగ్ ప్యానెళ్లను స్క్రూ డ్రైవర్తో ఓడదీశాడు. ఆ ఖాళీ ప్రదేశంలో వందలాది హేవార్డ్స్ 5000 బ్రాండ్కు చెందిన బీర్ క్యాన్లను ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ పోయాడు. ఆ తర్వాత మళ్లీ ప్యానెళ్లను యథావిధిగా ఫిక్స్ చేసేశాడు. కానీ రైల్వే పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో రైలు పాట్నా చేరుకోగానే తనిఖీలు చేపట్టారు. బోగిల్లో ఎక్కడా సామాన్లు కనిపించకపోయేసరికి నిఘా పెంచిన పోలీసులు అనుమానం వచ్చి సీలింగ్ ప్యానెళ్లను ఓపెన్ చేశారు. అంతే, పైనుంచి కుండపోతగా వందలాది బీర్ క్యాన్లు కింద పడటం చూసి అధికారులు షాక్ తిన్నారు. పోలీసులు కళ్లుగప్పి ఈ అక్రమ రవాణాకు తెరలేపిన సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కిలాడి స్మగ్లర్ ఐడియా ఇప్పుడు రైల్వే వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ये आप देख सकते हैं गंगा दामोदर जो कि 1:33:29 जो धनबाद से और ये जाती है धनबाद से पटना जो जाती है अभी प्लेस हो रही है। और आरपीएफ धनबाद पोस्ट को ये सूचना प्राप्त हुई थी कि बाथरूम के बियर लॉबी में ऊपर में अवैध रूप से बियर का तस्करी किया जा रहा है, जिसकी सूचना पर आरपीएफ धनबाद पोस्ट की टीम और ये डिटेक्ट की है और इसको उतारा जा रहा है। आप देख सकते हैं ये धनबाद पोस्ट के आरक्षी हैं संजीव कुमार और ये टास्क टीम की सारी टीम मौजूद है। आप देख सकते हैं ये कितना तादाद में ये बियर का खेप और इस तरह से ये ऊपर में लॉक करके जा रहा है। आप देख सकते हैं